వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆటో వాలాల ఆర్తనాదాలు. వాస్తవానికి మనం ఒకసారి చూసినట్టయితే మన రాష్ట్రంలో లక్షలాది యువకులు తన సొంత ఉపాధి కొరకై ఆటోలు నడిపించుకుంటున్నారు. అందులో మనం చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి అనేక మంది ఉపాధి దొరకక, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు దొరకక తన స్వయంగా ఒక ఆటోను నడుపుకొని తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు, తన కుటుంబాలను పోషిస్తున్నారు. లక్షలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాకముందు నిధులు, నియామకాలు, నీళ్లు అని ఆటో వాలాలు కూడా తన గలంను విప్పి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కూడా ఈరోజు దీనాతి దీనతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఈరోజు గత ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అప్పుడు కూడా ఆటో వాలాలు అనేక సార్లు ఆందోళనలు చేశారు, అనేక సార్లు ప్రభుత్వాలను వినతి పత్రాలు ఇచ్చారు. అసలు ఓలా, ఓబర్, ర్యాపిడో లాంటి ఈ సంస్థలు ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? దీని వెనకాల కారణాలేంటి? ఈ ఆటో వాళ్ళకు సంబంధించిన ఓలా, ర్యాపిడో ఇది సంబంధించింది మనం ఒకసారి ఓలా, ఓబర్ లాంటి ఈ వ్యవస్థలను తీసుకొచ్చిన యాప్కు సంబంధించి తీసుకొచ్చిన తర్వాత మా పొట్టన కొడుతున్నారు. డీజిల్లు అనేక మార్లు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఈరోజు 1200 రూపాయల పైతం ఒక రోజు ఒక ఆటో వాళ్ళ సంపాదిస్తున్న సమయంలో ఓలా, ఊబర్ లాంటి, ర్యాపిడో లాంటి సంస్థలు వచ్చిన తర్వాత వారి సంపాదన 600 కన్నా తక్కువ పడిపోయింది. 600లలో అతను పెట్రోల్ ఏం పోయించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఆటోకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఆటోకు కిరాయిలు ఇవ్వాలి అనే విషయానిపై ప్రతి చోట దోపిడికి గురవుతున్న ఆటో వాళ్ళకు సంబంధించిన ఆర్తనాదాలే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం. ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న గతంలో ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో ఆర్టిసన్స్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి సంబంధించిన ఆర్టిసన్స్కి సంబంధించి ఏ ప్రభుత్వాలైతే ఆర్టిసన్స్ సేవలను సద్వినియోగం చేసుకుంటూ వారిని వివక్షకు గురి చేసిందో, అనేక ఆందోళన చేసిందో, అప్పుడు ఆర్టిసన్స్ అయితే ఆందోళన చేసి మమ్మల్ని గుర్తింపుగా చేసుకోవాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయాలి అని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంతో గత ప్రభుత్వం వారిని తన ప్రభుత్వంలో చేర్చుకున్నట్టే చేర్చుకొని వారికి మొండి చేయి చూపించిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరులో వారితో ప్రవర్తించిన సమయంలోనే ఆర్టిసన్స్ ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీని ఆశ్రయించారు. ఫోర్ సైడ్స్ టీవీ ఆర్టిసన్స్ను ఎప్పుడైతే ఆశ్రయించిన తర్వాత ఆ అర్థనాదాలను గుర్తించిన ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక ప్రచారం ద్వారా ప్రభుత్వానికి తట్టి లేపింది. నిద్రపోతున్న ప్రభుత్వానికి తట్టి లేపి వారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా దిగివచ్చిన సర్కార్ ప్రభుత్వం ఈరోజు ఆర్టిసన్స్ను చర్చలకు పిలిచింది. వారి ఉద్యోగాలకు సంబంధించిన హామీ ఇచ్చుతూ వారికి సంబంధించిన ఆర్టిసన్స్కు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను మిమ్మల్ని గుర్తు చేస్తాం, మీ సేవలకు ఏదైతే మీరు ఎంత పని చేస్తున్నారో ఆ పని భారాన్ని బట్టి, మీ సేవలను బట్టి, మీ సర్టిఫికేట్స్ని బట్టి, మీ ఉద్యోగ పరిస్థితులను బట్టి మిమ్మల్ని గౌరవంగా చూసుకునే విధంగా, మీకు అవమానం పరిచే విధంగా ఏదైతే చూస్తున్నారో ఆ అవమానాన్ని కాక తన ఆత్మాభిమానం గురించి ఏదైతే మీరు కొట్లాడుతున్నారో ఆ ఆత్మాభిమానాన్ని మేము రక్షిస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ముంగడొచ్చి వారితో చర్చలు జరపడానికి రేపు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక బ్రహ్మాండమైన శుభ పరిణామం. ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ప్రభుత్వానికి తట్టి లేపడానికి, ప్రజా సమస్యలను వెలికితీసి వారి ప్రభుత్వాలకు సంబంధించిన వారి వినతులను, వారి సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకువెళ్లాలని ఫోర్ సైడ్స్ టీవీ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేస్తున్నదో మీరందరి సహకారంతోనే ఈరోజు మా వందలాది వేలాది మంది ప్రేక్షకులు మాకేదైతే అందుబాటులో వచ్చేసి ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా మాకేదైతే అండగా నిలుస్తున్నారో ఆ అండతోనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ టీం ఒక అడుగు ముంగటేస్తున్నది. ప్రతిరోజు ఒక సమస్యను తీసుకొచ్చి మేము ముంగట పెడతాం, మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం, మీ సమస్యలను పరిష్కరించే వరకు మీతోటే ఉంటాం అని ఖచ్చితంగా మిమ్మల్ని చెప్తూ ఈరోజు ఈ ఆటో వాళ్ళకు సంబంధించిన గతంలో కూడా మనం ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన కార్యక్రమం
దీనికి సంబంధించిన ఓలా ఊబర్లపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? స్విగ్గీలపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? లక్షలాది మంది ఆటో వాలాలు ఈరోజు దీని మీద ఆధారపడి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి అది 7 సీటర్సే కానివ్వండి, 4 సీటర్సే కానివ్వండి, ఈరోజు ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చారు. కరెక్టే, మహాలక్ష్మి పథకం ద్వారా అనేక మంది ఆ మహిళామూర్తులను, సోదరులను ఖచ్చితంగా ఒక దిశ నుంచి ఒక దగ్గర తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. కానీ వారికి లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? వారి ఆర్థిక స్తోమత ఎంతున్నది? వారికి సంబంధించిన వాళ్ళు అర్హులా కాదా? ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించలేదు? ఈరోజు మహిళలు కేవలం ఆర్టీసీ బస్సులను ప్రయాణించడంతోనే వారి ఆర్థిక సమస్యలు తీరిపోతున్నాయా? ఉచితాలు ఇచ్చడంలోతోనే వాళ్ళ సమస్యలు తీరిపోతున్నాయా? లేదే. ఏ మహిళలు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో, వారి ఆర్థిక స్తోమతలు ఉన్నారో, వారికి కూడా ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వడం ద్వారా వారికి ఈరోజు ఎంత దుర్మార్గంగా వారితో వేరుస్తున్నారో, ప్రతి ఒక్కరు ఆ మహిళను ఎంత చులకనగా చూస్తున్నారో ఆ విషయంపై కూడా 4 సాయిస్ టీవీ అందరికీ తెలిసింది. ఈరోజు అదే సమస్యపై ఆటో వాలాలు కూడా నినదిస్తున్నారు. మహాలక్ష్మి ప్రవేశపెట్టారు, ఖచ్చితంగా మంచిదే. కానీ దానితోటి మమ్మల్ని కూడా ఆదుకోండి, మాకు రావాల్సిన ఏదైతే సమస్యలను పరిష్కరించండి. డీజిల్కు సంబంధించిన దానికి సంబంధించిన మాకు సంబంధించిన ట్యాక్సెస్ ఏది ఉన్నదో దాన్ని తగ్గించండి. 12,000 వేతనాలు అంటే మాకు ఏదైతే పెన్షన్ ఇస్తా అన్నారు ఆ పెన్షన్స్ ఇవ్వండి. మా సమస్యలను పరిష్కరించండి. మేము కూడా ఒక ఆటో డ్రైవర్ మొత్తం ఒక కుటుంబాన్ని పోషించాలి. 6 మంది అతనితో తగిలి ఉంటారు. వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరు కలిసి ఒక 6 మంది కుటుంబీకులతో వారికి పోషించాలంటే ఒక 500 రూపాయలు సరిపోతాయా? 200 రూపాయలు కనీసం వారి ఇంటికి వెళ్ళకపోతే ఆ ఆటోకు సంబంధించిన ఎలా బతకడం అనే ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది, లక్షలాది మంది ఆటో కార్మికులు ఈరోజు ఏకంగా ఒక్కసారిగా ముక్త కంఠంతో ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఆ నిలదీసే ప్రక్రియలో భాగంగా 4 సాయిస్ టీవీ ఈ రోజు నిర్వహిస్తున్న ఆటో వాళ్ళ ఆర్తనాదాలు. ఇందులో ప్రధానంగా ఈరోజు మనతో పాల్పంచుకోవడానికి, తన సమస్యలను ప్రజల ముంగడబెట్టడానికి ఈరోజు ముంగడొచ్చిన మంద రవికుమార్ గారు, ఆటో జాక్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే వేముల మారయ్య గారు, బీఆర్టీయు నాయకులు, అలాగే ఉయ్యాల ప్రవీణ్ గారు, టీయూసీఐ నాయకులు, అలాగే హబీబ్ గారు, బిఎంఎస్ నాయకులు, అలాగే జి మల్లేష్ గారు, ఐఎన్టీయూసీ నాయకులు, వీరందరికీ 4 సాయిస్ టీవీ ఆహ్వానం పలుకుతూ మరొకసారి మీకు ఆశ్వాసం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మీ వెంట మేమున్నాం. 4 సాయిస్ టీవీ టీం ఎప్పటికీ మీతో ఉంటుందని చెప్పుకుంటూ ఒకసారి మనం డిబేట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా ఈరోజు మా 4 సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి సుధాకర్ శర్మ గారితో ఈరోజు ఈ ఆరంభం చేద్దాం. సార్, ఈరోజు ఆటో వాళ్ళు మరొకసారి మా వేదిక వచ్చారు, మమ్మలను మరొకసారి ఆశ్రయించుకున్నారు. మా సమస్యలను పరిష్కరించడానికి 4 సాయిస్ టీవీ ముంగట అడగండి సార్ అని చెప్పారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం మన జమీల్జీ గారు చెప్పినట్టు ఇది 2వ కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే గతంలో కూడా మనం కార్మిక సమస్యలపై అనునిత్యం కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, అలాగే వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటన్నిటిని మనం విశ్లేషించాం. అలాగే వారికి కావాల్సినటువంటి నేపథ్యం ఏమిటి, అసలు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రూపురేఖలు మారాలంటే ఎటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారనేటువంటి అనేక అంశాలు కూడా మనం చర్చించుకున్నాం. కానీ ఈనాడు 2వ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో కూడా మనసు చాలా బాధగా ఉంది. ఎందువల్ల అంటే అసలు ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా అటువైపు నుంచి రాలేదు ఇంతవరకు. మనం గతంలో చేసిన ప్రతి పోరాటానికి కూడా ప్రభుత్వం స్పందన ఇస్తూ ఉంది. అది నిజంగా చాలా మంచి నేపథ్యం. ఈరోజు ఆటో వాలాల, అలాగే ఆటో కార్మికుల యొక్క జీవితాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతి అనేటువంటిది మనం చూడాలి అంటే ప్రభుత్వం దానికి తగినటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి. ముఖ్యంగా వీళ్లకు ఒక రెగ్యులేటరీ మెకానిజం లేదు. మన జమీల్జీ గారు ఇప్పుడే చెప్పారు, ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో అనేటువంటి ఈ బహుళజాతీయ సంస్థల వల్ల శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా కమిషన్స్ రూపంలో అగ్రభాగం, సింహభాగం వాళ్ళు తీసుకుంటూ శ్రమ వీళ్ళది, ఫలితం వాళ్ళది అన్నటువంటి నేపథ్యంలో కొనసాగుతోంది. అలాగే జీవితానికి ఒక భరోసా లేదు. మనకిక్కడ ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ లేవు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ లేవు, ఈఎస్ఐ ఫెసిలిటీస్ లేవు, అలాగే చిన్నపిల్లలకు స్కూల్ విషయంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మెడికేర్ కానివ్వండి, మహిళల విషయంలో ఇవన్నీ గమనిస్తే ఒక వ్యక్తి పైన ఇంతమంది ఆధారపడి ఉన్నారు. మరి ఇవన్నీ సమస్యలు కూడా ఆయన మనసులో నింపుకొని, అలాగే ధైర్యంగా ప్రజలతో మమేకమైనటువంటి జీవితం కాబట్టి మన కోసం స్కూళ్లతో ప్రారంభమవుతుంది. అలాగే పొద్దున పిల్లల్ని స్కూళ్ళ దగ్గర దించడమే కాకుండా
ప్రతి ఒక్కరికి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి బాధను ఎవరు గుర్తించాలి? అసలు ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి హామీలు ఏమిటి, వాటిని ఎంతవరకు నెరవేర్చారు, మనం ఇది కూడా ఆలోచించాలి. అలాగే గత ప్రభుత్వం కూడా ఎందుకు అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆటో కార్మికులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావానికి వారు కూడా వారి యొక్క బాధ్యత ఆ రోజు నిర్వహించారు. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ రాజ్యాన్ని ఒక స్టేట్గా మనం సంపాదించుకున్నాం. ప్రత్యేకమైనటువంటి ఒక అస్తిత్వాన్ని మనం పొందినా కూడా మన కార్మికుల యొక్క జీవితాల్లో ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు కొనసాగటం అనేటువంటిది నిజంగా శోచనీయం. ఈనాటి కార్యక్రమంలో వచ్చినటువంటి నేతల ద్వారా వారి యొక్క స్పందనను తెలుసుకుందాం. ప్రభుత్వానికి మన ఫోర్ సైట్స్ వేదిక ద్వారా వెంటనే విజ్ఞప్తిని కూడా పంపేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మంద రవికుమార్ గారు, ఆటో జాక్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మంద రవికుమార్ గారు మనతో లైన్లో ఉన్నారు జూమ్ లింక్ లో. రవికుమార్ గారు, ఈ రోజు మీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ఎవరు? దీనికి పరిష్కార మార్గం ఎలా మీరు వెతుకోబోతున్నారు? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ముందుగా జమీల్ సార్కి అలాగే సుధాకర్ సార్కి ఈ చర్చలో పాల్గొన్న తోటి యూనియన్ నాయకులు అందరు కూడా ఆటో ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సార్. వెల్కమ్ సార్. మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సార్, స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75-70 ఏళ్ళు నడిచిపోతా ఉంది. ఇన్ని సంవత్సరాల కాలంలో మా గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. ఈ రోజు వరకు కూడా మా సమస్యల పట్ల కానీ మా జీవితాల పట్ల కానీ మేము ఎట్లా బ్రతుకుతున్నాం అనే విషయంలో ఏ పార్టీ కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. సరే పట్టించుకోకుండా మేము అప్పో చేసి ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉన్నాం సార్. ఈ క్రమంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఆ మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి ఫ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది సార్. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మా మీద వేటు పడుతుందని కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు సార్. ముందే తెలిసి వాళ్ళు ఏం చేసిందంటే మా కోసం కొన్ని ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు చూపెట్టింది సార్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిళ్ళు. అట్లాగే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని ఇది చాలా విషయాలు ఆ మేనిఫెస్టోలో పెట్టింది సార్. మేము వాటిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చినాం సార్. తీసుకొస్తే ఈ రోజు 18 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి సార్. ఆ మహాలక్ష్మి పథకం పెట్టిండు ఎంబటి ఆయన అధికారంలోకి రాగానే మహాలక్ష్మి తీసుకొచ్చిండు కానీ మరి ఆర్టీసీ ఫ్రీ తీసుకొచ్చిండు కానీ దానివల్ల వేటు పడుతున్న ఆటో డ్రైవర్ల విషయంలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామని ఈ రోజు వరకు కూడా సార్, ఈ రోజు వరకు కూడా ఒక్క మాట కూడా మా ఆటో విషయంలో ముఖ్యమంత్రి గారు ఆ నోరు విప్పట్లేదు. ఇచ్చిన హామీల విషయంలో ఏం చేద్దామనే అంశం కూడా ఆయన ప్రస్తావనకు వస్తలేడు సార్. అదే సమయంలో ఇప్పుడు 100కు పైగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. 100కు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఉపాధి కోల్పోతుంది, ఆటోలు ఫైనాన్స్ లో తెస్తే ఆ ఫైనాన్స్ కట్టే డబ్బులు అప్పులో తీసుకొస్తే ఈ రోజు సార్ నేను మొన్న సార్ నాకు 3 ఆడపిల్లలు సార్, ఇద్దరికి స్కూల్ బుక్స్ కొనాలి సార్. ప్రైవేట్ లో చదివిస్తున్న స్కూల్ బుక్స్ కొనాలంటే 7,600 అయినాయి సార్. మొన్ననే రీసెంట్ అర్ధ వారంలోనే ఇద్దరు 7,600 సార్. అవి అప్పు తెచ్చిన సార్. మేము ఆటో నడుపుకొని బ్రతుకుతాం కాబట్టి మా దగ్గర డబ్బులు ఉండేవి సార్. ఏదైనా ఇటువంటి పెద్దది వచ్చినప్పుడు అప్పుకే వెళ్తాం సార్. మొన్ననే 7,600 అప్పు తీసుకొచ్చి స్కూల్లో బుక్స్ కొని మొన్నటి నుంచి పంపుతూ ఉన్నా సార్. ఇది మా పరిస్థితి సార్. అప్పు తీర్చేందుకు మా దగ్గర డబ్బులు ఉండేవి, నెల వడ్డీ కట్టుడే. ఈ వడ్డీలు ఫైనాన్సులు తెచ్చినప్పుడు వడ్డీలు కట్టకుండా బ్రతుకు పోతా ఉంటే మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉంటే మా ఆటోలకి ఆ లేడీస్ కి ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడమే లేదు. సహజంగా ఎక్కువ మా ఆటోలో ఎక్కేది ఎవరంటే లేడీసే సార్. లేడీసే ఎక్కువ ఎక్కుతారు. జెంట్స్ కు బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడానికి తక్కువ సార్. ఎక్కువ మహిళలే మా ఆటోలో ఎక్కేది. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు మా ఆటో ఎక్కేయడం మానేసింది సార్. మాకు ఉపాధి పోయింది సార్. ఉపాధి పోతే మా పరిస్థితి ఇప్పటికి 100కు పైగా చనిపోయింది. ఈ చనిపోతా అంటే కూడా చోద్యం చూస్తా ఉన్నారు సార్. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా అంటూ కూడా పట్టించుకుంటలేరు. మేము అడిగితే ధర్నాలు రాస్తారోకులు మొన్న ఆటో ఆకలి కేకలు సభ పెట్టినాం సార్ హైదరాబాద్ లో. పెడితే మాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చిండు. మళ్ళా వేలాది మంది వస్తానని అరెస్టులు చేసింది సార్. అరెస్టులు చేసి జైల్లో పడేసింది సార్. పోలీస్ స్టేషన్ లో ఉంచిండు. రాష్ట్రం అంతటా కూడా అరెస్టులు జరిగినాయి. ఎందుకు సార్? మేమేం పాపం చేసినాం సార్? ఇప్పుడు మాకు పర్మిషన్ ఇస్తేవి మళ్ళా అరెస్టులు చేస్తేవి, మా ఉపాధి గుంజుకుంటేవి, మా నోటికాడు కూడా గుంజుకుంటేవి. అందుకే సార్ మేము ఏది ఏమైనా కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్. ఏ పార్టీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సార్, ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈ స్థానిక ఎన్నికల్లో మా సత్యంతో చూపెట్టబోతున్నాం సార్. ఎన్నికల ముందు భారీ సభను పెట్టబోతున్నాం. మమ్మల్ని చులకనగా చూసే పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాం సార్. దయచేసి మీ ద్వారా కూడా మేము అన్ని పార్టీలకు అప్పీల్ చేసేది ఏంటంటే సార్,
మాకు ఏదైతే మా హామీకి మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి, సంక్షేమ బోర్డును ఇవ్వాలి, 12,000 రూపాయల విషయంలో ఇవ్వాలి. లేదంటే మాత్రం సార్ స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న మమ్మల్ని చూపిన అన్ని పార్టీలకు బుద్ధి చెప్తాం సార్. ఇదే విషయంపై ఒకసారి మనం ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గర వెళ్దాం. ఉయ్యాల ప్రవీణ్ గారు, స్పోర్ట్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం గాలి మాటలు కావు, ఇది ఖచ్చితంగా అర్థనాదాలు. ఈ రోజు ఏదైతే రవికుమార్ గారు చెప్పారో, ఒక తనకు సంబంధించిన తన కూతుర్లకు సంబంధించిన అడ్మిషన్ దీనికి పాఠ్య పుస్తకాల గురించి 7,600 రూపాయలు అప్పు తీసుకొని కట్టడం జరిగిందని చెప్తున్నారు. వారికి ఉచితాలు ఎందుకు కల్పిస్తలేరు? వారికి ఒక బాధ్యతమైన వాళ్ళు సిటిజన్స్ కారా? వారికి సంబంధించి 7,600 రూపాయలు పుస్తకాలు కొనిచ్చిన తర్వాత కూడా వాళ్ళ దీనాతి దీనమైన స్థితి గురించి ఒక అర్థనాదం ఏదైతే మనం పెట్టామో ఈరోజు, ఆ అర్థనాదాలకు ప్రత్యేక సాక్ష్యమే ఈరోజు రవికుమార్ గారు చెప్పిన విషయాలు. అదే విషయంపై ఉయ్యాల ప్రవీణ్ గారు మీరేమంటారు ఈ విషయంపై అండి? అంటే వైట్ కార్డ్ ఇవ్వడం కాదు, ఆర్టీసీ ఉచితం వేయడం వల్ల మహిళలకు లబ్ధి పొందిందా పొందలేదా, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం లక్షలాది మంది ఆటో డ్రైవర్స్ ఈరోజు వందలాది మంది ఆత్మహత్యలకు పాల్గొన్నారు. ఇప్పుడు లక్షలాది మంది ఆటో డ్రైవర్స్ ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా ఈ ఛానల్ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు, అభినందనలు. మంద రవికుమార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమే. అంటే మోటార్ రంగం అనేటువంటిది స్వయం ఉపాధి రంగం. ఏ ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఆటో తోలుకొని బ్రతికేటువంటి ఒక రంగం. ఈ రంగానికి ముందు నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆటో కార్మికులను ఆదుకున్నటువంటిది లేదు, వాళ్ళకు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే ఇంటిలో భూమి అమ్ముకోను, బంగారం కుదబెట్టుకోను, అప్పు తెచ్చుకోను 12,000 పట్టించుకున్నటువంటి పాపన ఏ ప్రభుత్వాలు కూడా పోతుంది. ప్రభుత్వాలు అనేటువంటివి అది పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థలో పెట్టుబడి లాభం అనే కోణంలో ఇలా పెట్టుబడిదారులకు లేక పెద్ద పెద్ద యాజమాన్యాలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సామ్రాజ్యవాద దేశాల కంపెనీలకు వీళ్ళు ఊడిగం చేసేటువంటిది తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, నిరుద్యోగులు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం కూడా అంతే ఉన్నది. గత ప్రభుత్వాలైనా అలాగే ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నది. అంటే గతంలో 10 సంవత్సరాల కాలం పాటు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది తప్ప ఏ హామీ కూడా అమలు చేయలేదు. 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సంక్షేమ బోర్డు చేస్తామని చెప్పారు. నేను చెప్పాను 1000 కోట్లు నువ్వు పెట్టు కదయ్యా, అసలు ₹1 పెట్టుబడి లేకుండానే సంక్షేమ బోర్డు తీసుకురావడానికి ఆస్కారం ఉన్నది. మా డబ్బులు ఉంటున్నాయి, అనేక రూపాలలో దానికి డబ్బులు వస్తాయి, భవన కార్మికులకు ఎట్లయితే ఒక బోర్డు ఉందో అట్లా వస్తాయని మేము ప్రభుత్వాలకు విన్నవించి చెప్పాం. దాన్ని క్యాచ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు వాళ్ళ శ్రీధర్ బాబు అనే అతను ఎన్నికల మేనిఫెస్టో ఉన్నప్పుడు వాళ్ళకి పర్టికులర్ గా చెప్పాం, మోటార్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు కావాలి. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఆరోగ్యం లేదు, కుటుంబం లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఆర్టీఏ ఫీజులు పెరిగిపోయాయి, అలాగే ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగిపోయాయి. కనుక ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 రూపాయలు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఇస్తున్నది. మీరు మాకు కూడా ఇస్తారా, సంక్షేమ బోర్డు ఇస్తారా, ఇస్తే చెప్పండి అని చెప్పి మేము చెప్పాం. వాళ్ళు ఇస్తామని చెప్పారు, ఆమె ఇచ్చారు. ఆమె ఇచ్చి 18 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ ఏమంటున్నారు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని కుప్పగా పెట్టిపోయిందో అది తీర్చలేని పరిస్థితి ఉందనేది ఇప్పుడు చెప్తా ఉన్నాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అన్ని తెలుసు ఇంత అప్పు ఉన్నది. మేము ఈ అప్పులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఉచిత హామీలు కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటిది తెలిసి కూడా జనాన్ని ఎంత మోసం చేయాలి, ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయగలుగుతామో అన్ని ఓట్లు రాబట్టుకోవచ్చు, తిరిగి అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి రావాలి అనేటువంటి కాన్సెప్టే తప్ప అధికారంలోకి వస్తే ఈ సమాజాన్ని మారుస్తామనో
లేక కార్మిక వర్గానికి కనీస వేతనాన్ని ఇస్తామనో వాళ్ళ విద్యా వైద్యాన్ని చూస్తామనేటువంటి ప్రభుత్వాలు కాదు. కనుక స్పష్టంగా అది మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంటే తేడా ఉంటది, కొంచెం తేడా ఉంటది. అసలు సేమ్ గా కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అంటే లేదు, దానికి దీనికి తేడా ఉన్నది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం మెరుగున్నది, మెరుగు లేదనడానికి ఏం లేదు. అంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాని ప్రభుత్వం తీసుకున్నా కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా 2019 ఏదైతే సవరణ చట్టం ఉన్నదో, మోటార్ సవరణ చట్టం, దీంట్లో కూడా డ్రైవర్లని ప్రమాదాలకు వీళ్ళే బాధ్యులు కనుక వీళ్ళని దోషులుగా నిలబెట్టి వీళ్ళని జైళ్లలో బంధించి లక్షలాది రూపాయలు వసూలు చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ బిల్లు తీసుకొచ్చారు. అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, ఆ డబ్బులు ఉన్నాయా లేవానే కాదు, మీరు ఎందుకు ఇచ్చారు హామీలు. కనుక నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రేపు రాబోయే ప్రభుత్వాలైనా ఇవి పేద ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వాలు కాదు, మాయ మాటలు చెప్పి మోసాలు చేసేటువంటి ప్రభుత్వాలే. కనుక మాకు నిశ్చితంగా నేను చెప్పగలుగుతున్నా ఈ సమాజం ఎలా మారుతున్నది, ఎట్లా దీన్ని మార్చగలుగుతాం, ప్రజలకి కార్మిక వర్గానికి ఎటువంటి విషయాలు చెప్పాలో ఆ పద్ధతులలో మేము మా కార్మికుల్ని, మా డ్రైవర్ని అట్లా మోటివేట్ చేస్తున్నాము. ప్రభుత్వాల మీద మాకు భ్రమలు లేవు. మేము పోరాటాల ద్వారానే ఒక మంచి సమాజం, దోపిడీ పీడన అణచివేత లేనటువంటి ఒక మంచి సమాజం, సమస్త సమాజం, అందరికీ సమానత్వమైనటువంటి సమాజం కోసం మా యూనియన్ పనిచేస్తున్నది. అట్లా మేము అనేక సంవత్సరాలకి వెళ్ళి కూడా ఈ ప్రతిపక్షం అంటే కార్మిక వర్గ ఉద్యమ పోరాటాలలోనే ఉన్నాం తప్ప అధికారం ఎప్పుడు మేము ఆరాటపడేటోళ్ళం కాదు. కనుక ఎప్పుడున్న ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు కార్మికుల కోసం పనిచేయాలి, మీరు ప్రజల కోసం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ ప్రవీణ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. మరొకసారి దానికి సంబంధించిన పూర్తిగా మీతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా వేముల మారయ్య గారు ఉన్నారండి. వేముల మారయ్య గారు సార్, వేముల మారయ్య గారు లేనట్టుంది. ఒకసారి హబీబ్ గారి దగ్గరికి వెళ్దాం. హబీబ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు ఏదైతే సర్కారు వచ్చిందో, సర్కారు లేని హామీలను ఇచ్చుకుంటూ వారిని ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉన్నదని చాలా ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ హామీలు ఇచ్చుకుంటూ మీకు 12,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ ఇస్తాం, మీకు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తాం, మీకు ఇళ్ళు ఇస్తాం, మీకు స్థలాలు ఇస్తాం అని ఏదైతే వాళ్ళు గట్టిగా మాట్లాడిన తర్వాత ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలు ఏదైతే రంగు మారుతున్నాయో అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మార్చినట్టుగా రంగు మార్చి ఆటో వాళ్ళకు సున్నా చూపెట్టింది. ఇలా ఓలా, ఊబర్లు, స్విగ్గీ కాదు, ఈరోజు జలగల్లా పిలుకు తింటున్న ఈ ఏదైతే ఫైనాన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని జలగల్లాగా మీ రక్తాన్ని పిండుకుంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారు అదే బిఎంఎస్ నాయకులుగా? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ హబీబ్ గారు నమస్తే. సార్, నా పేరు ఎండి హబీబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. మీరు చెప్పిన విషయాలు చాలా మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 18 నెలలే, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు మాకేం న్యాయం చేయలే ఆటో డ్రైవర్లకి తెలంగాణలో. అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చి 18 నెలలు అయితే మాకేం చేయలే. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రాణాలు తీస్తానికి వచ్చింది కానీ మా న్యాయం చేస్తానికి రాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీంట్లో కొంతమంది ఉన్నారు ఇప్పుడు, అంటే ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మనం టీఆర్ఎస్ ఏం చేయడానికి ఇప్పుడే చెప్తున్నా కదా, ఓలా, ఊబర్, ర్యాపిడోతో చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే చాలా మినిమము 20 రూపాయలు ఉంది ఆటోకి, అంటే దాదాపు 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయితే 20 రూపాయలు మినిమం చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసి, దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలే. అదే మీటరు ఓలా, ఊబర్, ర్యాపిడోలు ఇస్తున్నారు. ఆ మీటర్లే కలిసి ఇచ్చిన డబ్బులే కలిసి 20% లేదంటే 15% కమిషన్ తీసుకుంటున్నారు, లేదంటే ప్యాసింజర్ కు సేవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము
20 రూపాయల మీటర్ ఉన్నది 12 సంవత్సరాల ముందు 65 రూపాయలు పెట్రోల్ ఉండే, డీజిల్ 50 రూపాయలు ఉండే, ఎల్పిజి సిఎన్జి 46 రూపాయలు ఉండే. ఇవాళ అన్ని 100 దాటినాయి. సిఎన్జి ఎల్పిజి 100 రూపాయలు ఉన్నాయి, 90-95 రూపాయలు, 65 రూపాయలు. కానీ పెట్రోల్ అయితే 100 దాటింది, డీజిల్ 90 దాటింది. కానీ మాకు రేట్స్, ఆటో డ్రైవర్లకు రేట్స్ ఇచ్చేది ప్రభుత్వాలు. ఎన్నిసార్లు చెప్పాము. అప్పుడు ఆటో రేటు 1,00,000 రూపాయలు ఉండే, 1,40,000 ఉండే. ఇవాళ ఆటో రేటు 3 లక్షలు అయింది, పర్మనెంట్ ఏమో 2.5 లక్షలు అయిపోయింది. కానీ మాకు ఈ ప్రభుత్వం చెప్పినాక మాకు ఎట్లాంటి సాయం జరుగుతలేదు. ఎన్నోసార్లు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50 సార్లు కలిసామనుకుంటాం. అన్ని సంఘాలు కలిశారు, మేము కలిసాము. కానీ ఈ ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు. అంటే మేమేం అడుగుతున్నాము? మా మీటర్ ఛార్జీలు పెంచండి, మీ మీ జీతాలు పెంచుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచారు, అంటే అలా సాలరీస్ పెంచారు. అట్లనే కొత్త ఒక్కరు సాలరీస్ పెంచారు. కానీ ఆటో డ్రైవర్ల మీటర్ ఛార్జ్ 12 సంవత్సరాల గతంలో ఉన్నారు. అప్పుడు బియ్యము 10 రూపాయల కిలో సన్న బియ్యం తిన్నాము, ఇలా సన్న బియ్యం తినాలంటే 60 రూపాయలు అయిపోయింది అని మాకు అదే రేట్ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వాలు నిద్ర లేపాలంటే అన్ని సంఘాలు కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకొని మంచిగా కార్యక్రమం చేశామనుకోండి, చాలా మంచిగా జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వస్తుంది. మాకు ఇచ్చిన హామీల పైన 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారు. మహాలక్ష్మి పథకము తీసుకొస్తున్నాము, డ్రైవర్లు నష్టపోతారు, వాళ్ళకు ఒక 12,000 రూపాయలు ఇచ్చి ఏదో ఆదుకున్నాం అనుకోని చెప్పారు. చలో కొంచెం మార్చము, మంచి స్కీమ్స్ పెట్టారు, అన్ని ఇస్తా అని చెప్పి ప్రభుత్వము. కానీ 12,000 రూపాయలు మాకు దొరకలే. 18 నెలలు ఎన్నిసార్లు అడిగినా అది అడిగే ఉంది. సంక్షేమ బోర్డుకి చెప్పారు, చర్చలు పెట్టినప్పుడు అన్ని సంఘాలకు అడిగారు. అంటే దానికి ఇది విధానాలు రాసిమని చెప్పారు. మేము ఒక 10 రోజుల్లో 4-5 రాష్ట్రాలు తిరిగి ఇది విధానాలు వేరే రాష్ట్రాల్లో ఎత్తుతున్న సంక్షేమ బోర్డు, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, అట్లనే పక్కకున్న రాష్ట్రం మన కర్ణాటక, ఇది కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ఇస్తున్నారు. ఆ డాటా మొత్తం తీసుకొచ్చి ఇచ్చాము ఈ ప్రభుత్వానికి. అట్లనే చెప్పాం పొన్నం ప్రభాకర్ గారికి, సార్ మీ ఖజానాలకు కలిగి 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ఇవ్వచ్చు సంక్షేమ బోర్డు అంటే మంచిది రాసుకొచ్చారు, తీసుకొని నాకు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు పోయినా మొన్న నేను పోయి వచ్చినప్పుడు శనివారం రోజు పొద్దున 7 గంటలకు వచ్చినప్పుడు ఈ మాట లేపాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 65,000 బండ్లకి పర్మిట్లు ఇస్తున్నారు. అంటే 25,000 బండ్లేమో అవుటర్ లో పడుతున్న డీజిల్ బండ్లకి మీరు ఎలక్ట్రిక్ చేసుకోమని, దానికి సబ్సిడీ ఇవ్వలేదు కానీ చేసుకోండి. 20,000 బండ్లు ఎలక్ట్రిక్ ఇచ్చారు, తీసుకోండి. 10,000 బండ్లు సిఎన్జీలు, 10,000 బండ్లు ఎల్పిజి చెప్పారు. ఓకే, డ్రైవర్లు అడుగుతురా, అడగండి, తీసుకోండి. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మేము పర్మనెంట్లు అడగలే, మేము ఎలక్ట్రిక్ బండ్లు అడగలే, మేము ఎల్పిజి అడగలే. మీరు డ్రైవర్లకు హామీలు ఇచ్చారు కదా తెలంగాణలో ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు. ఏం చేశారు అంటే ఇప్పటికీ వందలాది మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఎన్ని సాగు చూడాలనుకుంటున్నారు, ఇంకా ఆటో డ్రైవర్లకు ఆత్మహత్య చేసుకోమని చెప్తున్నారు. రైట్, ఓకే. ఇదే విషయంపై మనం ఒకసారి ఐఎన్టీయూసీ నాయకులైనటువంటి హబీబ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఐఎన్టీయూసీ రైట్, ఇదే విషయంపై ఐఎన్టీయూసీ నాయకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్టీయూసీకి సంబంధించిన కాంగ్రెస్ కు అనుబంధ సంస్థ అయినట్టు ఐఎన్టీయూసీ
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఈరోజు పని చేస్తున్నది ఒక మాట వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మల్లేష్ గారు ఈరోజు ప్రతి సంఘ నాయకులు ఈరోజు చెప్పారు, ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల ఎలక్షన్ల ముందు వచ్చేసిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 7.5 అయినప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్తున్నారు. ఇండ్ల విషయంలో కానివ్వండి, లేకపోతే వారికి రావాల్సిన 12,000 రూపాయల పెన్షన్ విషయంలో కానివ్వండి, ఎక్స్గ్రిగేషా విషయంలో కానివ్వండి. ఇంకొక విషయం ఈరోజు హబీబ్ గారు మన మిత్రులు చెప్పారు, మేమేం అడగలేదండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాం, దానికి రూపాయి పెట్టే అవసరం కూడా లేదని చెప్పాం, మేము ఆర్థిక వనరులు మేమే సమకూర్చుకుంటామని చెప్పాం. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వానికి ఏమిటండి బాధ? ఎందుకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి విఫలమైతుంది కాంగ్రెస్ పార్టీ? వచ్చే ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా కాంగ్రెస్ ను బుద్ధి చెప్తుమా అని చెప్తున్నారు. ఈ విషయంపై ఐఎన్టీసీ నాయకులుగా మల్లేష్ గారు మీరేమంటారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ముందుగా ఫోర్ సైడ్ టీవీ యజమాన్యానికి, అదేవిధంగా శర్మ గారికి, జమిలి గారికి, మా తోటి యూనియన్ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తాను సార్. మీరు గతంలో ఒక డిబేట్ పెట్టినారు, దాంట్లో పాల్గొన్నాము. ప్రతిపక్షాలు అనేది ఎంతసేపు చూడు గవర్నమెంట్ మీద నిందలు పోయి వాళ్ళకు అయిపోయినది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో డ్రైవర్లను మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో పెట్టడం జరిగినది. కానీ ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో డ్రైవర్ పెట్టారా తెలుసుకోవాలి. వచ్చి 18 నెలలు అవుతుందని చెప్పి మరీ చెప్తా ఉన్నారు. 18 నెలల తర్వాత అయినా చేయలేదు కదా. ఆటోలు ఇచ్చినారు, అట్నే 100 మంది చచ్చిపోయినారు, సంక్షేమం అని చెప్పి రకరకాలుగా అన్ని అబద్ధాలు కూర్చున్న నాయకులు. నిన్నాక మొన్న మా నాయకులు ఇచ్చినారు, ఏది ఆ గవర్నమెంట్ మంచిగా ఉంది అనే బండ్లకు పర్మిట్లు ఇచ్చినారు, చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మాది అన్ని ఆల్ చేసి నాయకులే పాలాభిషేకం చేసిరంటే మా గవర్నమెంట్ మీద మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. మల్లేష్ గారు పూర్తిగా మాట్లాడిన తర్వాతే మనం హబీబ్ గారు చాలా క్లియర్ గా అండి మాట్లాడినండి పూర్తిగా. పాలాభిషేకం చేసిన ఘనత గిట్ట మేము తెచ్చుకున్నాం రవికుమార్ గారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తానండి. నెక్స్ట్ మీరే మాట్లాడేది. ఐఎన్టీసీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టించినాం. సంవత్సరం 100% సంక్షేముడు వస్తుంది, తొందరలో విధి విధాలు తయారవుతున్నాయి. నిన్నగా మొన్న ఎక్కి ఒకసారి పనిచేసిన ఓలా, ఊబర్, జొమాటో లాంటి పనిచేసే వాళ్ళ ఒకటి చట్టం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జీవో విడుదలైంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్షేమ బోర్డు జమ అవుతున్నది. మేము మంత్రిగా కలిసినాము, ఆర్థిక శాఖ మంత్రి కలిసినాము, దాని విధి విధాలు తయారు చేస్తారు. కానీ తొందరపడిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ల పక్షాన క్లుప్తంగా ఉన్నది, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడం ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు అయినా ఏ సమస్య అయినా మా మంత్రులు అధికారులు వింటున్నారు. అంతే మాత్రం తర్వాత కానీ ఆటో డ్రైవర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ నష్టం చేసినట్టు మీరు అనడం భావ్యం కాదు. మన భార్య పిల్లలు పోతున్నారు, బస్సులో తిరుగుతున్నారు. ఆటోలల్లా ఏ మండలం నుంచి అయినా గ్రామీణ ప్రాంతాలకు మన గిరాకీ మనకు ఉన్నది. ఓన్లీ సిటీలో కొన్ని మార్గాల మాట ఒక 10% కష్టమైందనే వాస్తవము, దాన్ని కాదంటలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్ల మీద, రవాణా రంగుల మీద క్లుప్తంగా ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అంతేకాదు కానీ మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేది తప్పని చెప్పి మేము అయ్యేట్టు తీరం చూస్తున్నాం సార్. ఎందుకంటే సార్ చెప్పండి సార్. లేదు మీరు చెప్పండి, ఇంకేమైనా చెప్పేడుతుందా చెప్పండి. తర్వాత సంక్షేముడు కానీ నిన్న 65,000 పర్మిట్ ఇచ్చినాం సార్. నిరుద్యోగులకు ఆటో గతంలో 15 ఆటోలు లేవు కాబట్టి ఆటో డ్రైవర్లు ఆటో సొంతం కొనుక్కొని వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి 65,000 పర్మిట్లు మా ఐఎన్టీసీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇలా విడుదల చేసింది. ఇవాళ 100,000 మంది ఇలా లైన్ కట్టినారు, షోరూంలో లైన్ కట్టినారు, ఇలా తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిర్వర్తం కదా. హైదరాబాద్ లో ఇలా సన్న బియ్యం ఇస్తున్నది, గరీబులకు సన్న బియ్యం ఇస్తున్నది. ఇలా ఎందుకు ఇస్తున్నది? దేశంలో ఇచ్చినారా అంటే గరీబ్ వాళ్ళకు ఎల్లగా రవి గారు చెప్పినాను, నాకు 7,000 రూపాయలు నాకు కూతురు కట్టలేదు, నేను పంపించలేదు, ఇది తప్పు. ఇది ఎందుకంటే ప్రజలని ఆటో డ్రైవర్ తప్పుదారు పట్టిన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఏ ఆటో డ్రైవర్ అయినా ఒక్క నిమిషం ఇదే విషయంపై గారు మీరు చెప్పారు ఖచ్చితంగా
నేను ఆటో నడిపిస్తున్నాను, నేను ఏముంటే మల్లేష్ గారు ఆటో మల్లేష్ గారు ఒకే ఒక నిమిషం అండి, అట్లనే లైన్ లో ఉండండి. రవికుమార్ గారు మీరు చెప్పండి, ఖచ్చితంగా ఏదైతే ఆటోకు సంబంధించిన 7,600 రూపాయలు మీరు ఏదో కట్టారో అది తప్పు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన మీ దగ్గర బిల్స్ ఉంటే ఇప్పుడే ప్రూవ్ చేయండి సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అస్సలకే లేదురా బాబు మాకు ఉపాధి కలుగుతలేదు, మేమే నానా అడుక్కోవాల్సి వస్తుందని చెప్తే ఇంకా 65,000 ఆటోలను తీసుకొచ్చి ఇంకొక వారి మీద వారి భవిష్యత్తును కూడా నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నదా ప్రభుత్వం? లేకపోతే వారికి ఏ విషయం అయితే వాళ్ళు 12,000 రూపాయలు పెన్షన్ అడుగుతున్నారో, ఒక కమిషన్ నిర్వహించండి, మాకు ఒక కార్పొరేషన్ నిర్వహించండి చెప్తున్నారో, అది చేయకుండా ఈరోజు వారిని కాలయాపన చేసిన ఏడాదిన్నర మంచి సమయం అండి ఇది. 18 నెలలు 10 నెలలలో కూడా వారికి సంబంధించిన ఒక్క విషయం కూడా ఈ రోజు వాళ్ళతో చేర్చలేదంటే మరి రవికుమార్ గారు మీరేమంటారు? ఈ సమాధానం చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. అయితే మాది గోదావరి కని సార్, గోదావరి కనిలో ఇండో అమెరికన్ స్కూల్ సార్, మా పిల్లలు చదివేది. ఆ ఇండో అమెరికన్ స్కూల్ నంబర్ ఇస్తా సార్. సెకండ్ క్లాసు పిల్లలకు పుస్తకాలకు ఎంత అవుతాయని అడగండి సార్. అట్లాగే 4th క్లాసు పిల్లలకు పుస్తకాలకి ఎంత అవుతాయని అడగండి సార్, వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు మొన్నటి నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి, పుస్తకాలు కొనుడా కొనకపోవడా మరి మల్లేష్ అన్న చెప్పాలి. పుస్తకాలు కొనుక్కోకుండా ఎట్లా పోతారు సార్? పుస్తకాలు కొనాలి కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏదైనా కూడా రవికుమార్ గారు పేరు చెప్తుంది. మల్లేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, కొనుక్కొని పోతే మన ఇష్టం వచ్చినట్టు ఏనో కొనుక్కొని పోతే వీళ్ళు చెప్పే పుస్తకాలు వేరు, మళ్ళీ మనం తీసుకుపోయేటి వేరైతాయి. వాళ్ళు చెప్పే ఇది ఒక పెద్ద బిజినెస్, ఇది కోట్లాది బిజినెస్ సార్. వాళ్ళు చెప్పిన రేటుకు తీసుకొని రావాలి. సెకండ్ క్లాసు మా అమ్మాయి, 4th క్లాస్ అమ్మాయి, వీళ్ళిద్దరికి కూడా ఇండో అమెరికన్ స్కూల్ సార్. వాళ్ళ నంబర్ ఇస్తే నేను వాళ్ళతో మీరు ఒకసారి అట్లా ఫోన్ లో మాట్లాడితే కనుక ఎంత అయితే అని చెప్తే వాళ్ళే చెప్తారు సార్. ఇది సాక్ష్యం సార్. అదొకటి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మల్లేష్ అన్న ఏమన్నారంటే సంక్షేమ బోర్డుకు సంబంధించిందంతా కూడా ప్రిపేర్ అవుతుంది, అది రెడీ అవుతుంది, అది త్వరలోనే ప్రకటిస్తామని మల్లేష్ అన్న చెప్తున్నాడు. ఆ మాట ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటది కదా, ఈ ఆత్మహత్యలు ఆగుతాయి. టైం వచ్చినప్పుడు రవి గారు టైం వచ్చా ముఖ్యమంత్రి గారు అంత పెద్ద ఒక మాట చెప్తే ఆటో డ్రైవర్లకు భరోసా ఉంటది కదా. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నోరు విప్పకుంటే ఆటో డ్రైవర్లు మనోవేదన గురైతా ఉన్నారు కదా. అన్ని విషయాలు మీరు ఏ విషయం పట్టించుకోలేదు సార్, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా సార్. ఏ సమస్య అయినా కూడా ముఖ్యమంత్రి గారు ముందుగా మాట్లాడుతున్నారు కదా సార్. మరి మేమేం పాపం చేసినాం సార్? ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటా ఉంటే చూసుకుంటూ ఉన్నారు కదా సార్. మీరు ఆత్మహత్య చేసుకోకండి. సమాధానం చెప్పాల్సిందే. ఒక్క నిమిషం మీరు ఏదైతే సమాధానం చెప్తారో కావాలని మమ్మల్ని ఒక ఆదాయ వనరుగా మళ్ళీ మేము లక్షల రూపాయలు అప్పు తేవాలి, మళ్ళీ ఆటోలు కొనుక్కొని నడపాలి. అందులో వచ్చిన ఆదాయ రూపంలో ప్రభుత్వాలకు పన్నుల రూపంలో 100 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం ఆగండి మల్లేష్ గారు, మీరు మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా మీకు సమయం ఇస్తాం కదా, అప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఆగండి మల్లేష్ గారు, ఇప్పుడు ఒకసారి మనం లేదండి మనకు సంబంధించిన ఇప్పుడు లేదు ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు ప్రస్తుతం ఏదైతే మల్లేష్ గారు ఏమంటున్నారంటే 1.5 మాత్రమే అయిపోయింది. ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముంగటేస్తుంది, మీ ఆటో వాళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము, ముంగటడిగి వేసిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఏకమిస్తున్నారా లేదా? అదే విషయంపై ఇంకో మాట మల్లేష్ గారు అంటున్నారు. మల్లేష్ గారు ఏమంటున్నారంటే కాదు సార్, ఇప్పుడు ఏదైతే రవికుమార్ గారు 7,000 రూపాయలు 7,600 రూపాయలు కట్టారంటున్నారో అది అబద్ధం అని చెప్తున్నారు. రవికుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, స్కూల్ కు సంబంధించిన పేరుతో సహా చెప్పేశారు. ఈ విషయంపై మనం తర్వాత వెళ్దాం. కాకపోతే ఈ రోజు ఏదైతే మనం మల్లేష్ గారు ఆగండి మల్లేష్ గారు చెప్పిందంటే ఒక్క నిమిషం ఆగండి మల్లేష్ గారు. రవికుమార్ చెప్పిన తర్వాత సమాధానాలు మొత్తం పేపర్ మీద రాసుకోండి. ఆ సమాధానాలు మీరు ఇవ్వవలసిందే ఖచ్చితంగా. రవికుమార్ గారు చెప్పండి సార్. అయితే సార్ ఇప్పుడు 65,000 ఆటోలు మేము ఇప్పటికిప్పుడు ఇచ్చినాము హైదరాబాద్ లో అని అంటున్నారు సార్. 65,000 ఆటోలు ఇచ్చిన తర్వాత అందరూ పాలాభిషేకం చేసిండ్రు అని కూడా చెప్తున్నాడు. ఆ పాలాభిషేకం చేసిన దాంట్లో ఉద్యమకారులు లేరు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఒకటి ఇంకో విషయం సార్,
ఇప్పుడు 65,000 ఆటోలు ఇస్తే వాటిని మళ్ళీ మా దగ్గర ఇప్పుడు ఆటో కొనాలంటే ఇప్పుడు అభిబంధ చెప్పినట్టు 2-3 లక్షలు అవుతాయి కదా సార్. అవి అయితే మేము అప్పే తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి, డౌన్ పేమెంట్ 50,000 ఎంతో అప్పు తెచ్చుకొని కొనాలి. అదొకటి సార్. ఇప్పుడు ఆటో కొని మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆ లేడీస్ అయితే మా ఆటో ఎక్కుతలేరు, మాకు గిరాకీ పడిపోయింది. ఆటో నడిపితే మాకు ఇప్పుడు గతంలో 500-600 మిగిలేదు, ఇప్పుడు 2-3 కూడా రవికుమార్ గారు ఒక్క నిమిషం రవికుమార్ ఆగండి. అట్లాగే మనం ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ ఆగండి. ప్రభుత్వాలకే పన్నుల రూపంలో మేము సంపాదించిన రూపాలన్నీ కూడా ఆ పెట్రోల్ బంకులో ఇస్తున్నాము. ప్రభుత్వాలకు కేంద్రానికి రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు మేము అట్టిస్తున్నాం సార్. ఇదే విషయంపై రవి గారు ఒక్క నిమిషం ఆగండి. మేము సంపాదించిన ఆదాయ వనరుగా చూస్తున్నారు, మేము చచ్చిపోతే మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఓకే హబీబ్ గారు మీ దగ్గరకు వస్తానండి. అప్పటిదాకా ఒకసారి మనం ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ గారు, ఏ విషయం అయితే ఈరోజు మనకు రవికుమార్ గారు చెప్పారో, లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఏదైతే టాక్సెస్ రూపంలో మేము ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టడం చెప్తున్నారు. హబీబ్ గారు ఆగండి మీరు. నేను ఒకసారి ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తాను, తర్వాత మీ దగ్గరకు వస్తానండి. హబీబ్ గారు కంక్లూడ్ గా మీకు వస్తాను. ప్రవీణ్ గారు, ఈరోజు రవికుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, లక్షలాది రూపాయలు ట్యాక్స్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కడుతున్నాము, అయినప్పటికీ మా పరిస్థితి ఇలా ఇంత ధ్యానిదిగా మారిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దాన్ని ఏకభిస్తారా? ఇంకో విషయం దాన్ని జోడిస్తూ, గతంలో కొన్ని నెలల క్రితం బహుశా అనుకుంటాను, ఖచ్చితంగా ఆటో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి వచ్చినప్పుడు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు, మీరు సమ్మెకు వెళ్ళకండి, మీ సమస్యను పరిష్కారం చేస్తానని ఒక హామీ ఇచ్చారు. ఈరోజు రవికుమార్ గారు ఒకే మాట అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ముంగటికి వచ్చి మాకు ఆశ్వాసం కల్పిస్తే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని చెప్తున్నారు. ఈ విషయంపై రవికుమార్ గారు మీరేమంటారండి? ప్రవీణ్ గారు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో, అంటే ఆటో మోటార్ కార్మిక సంఘాల దేశ ఆధ్వర్యంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేశాము. ఆ మేరకు సమ్మెకు పోవడానికి కూడా సిద్ధమయ్యాము. ఆ క్రమంలో పొన్నం ప్రభాకర్ గారు మా యూనియన్లతో చర్చించారు. ఆ క్రమంలో కొన్ని డిమాండ్లు పరిష్కారం చేస్తామని వాళ్ళు చెప్పారు. ప్రధానంగా సంక్షేమ బోర్డు, ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించింది ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి, ట్రాన్స్పోర్ట్ లేబర్ కమిషనర్ గారికి, ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. దానికి సంబంధించిన ఆ సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతున్నది అనేటువంటిది వెనుకలు ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు విధి విధానం రూపొందించడానికి వాళ్ళకి అధికారులకు అప్పచెప్పడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ వేరు, అట్లాగే వివిధ జిల్లాలకు సంబంధించిన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు వేరు. హైదరాబాద్ నగరంలోకి అనేక జిల్లాల రాష్ట్రాల నుంచి చాలా మంది నిరుద్యోగులు వచ్చి ఉద్యోగాలు లేక ఆటోలు తోలుకుంటున్నారు. ఇక్కడ కొత్త పర్మిట్లు బంద్ అవ్వడం మూలంగా 2002లో కొత్త పర్మిట్లు బంద్ అయినాయి. దాని మూలంగా విపరీతంగా ఫైనాన్సర్లు అడ్డగోలుగా పర్మిట్ రేట్ పెంచుకొని 2,50,000 రూపాయలు పర్మిట్ కు, ఆటో ఖరీదు 2 లక్షలు, 2.5 లక్షలు, 5 లక్షలు పెట్టి కొనలేక జిల్లాలలో పోయి కొనుక్కొని ఇక్కడ నడిపించుకుంటున్నారు. కనుక ఇక్కడ కొంత గిరాకులు లేవు అనేటువంటి దాని మీద కొంచెం ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కొత్త పర్మిట్లు కావాలని మేము డిమాండ్ చేశాం. ఆ మేరకు వాళ్ళు కొత్తవి 40,000 ఆటోలు, 25,000 డీజిల్ పెట్రోల్ తో ఎలక్ట్రికల్ బిగించుకోవడానికి అవకాశం కల్పించారు. దీంట్లో ఇది ఇచ్చినటువంటి మాట నిజమే, మేమే అడిగాము, ఆ మేరకే వాళ్ళు ఇస్తున్నారు. కానీ కొన్ని సంఘాలు కూడా అంటే ఫైనాన్సర్లకు సంబంధించినటువంటి ఆర్టీఐల బ్రోకరిగిరి చేసేటువంటి యూనియన్లతోటి ఈ ఆటోలను ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది ఏదేమన్నా విధి విధానాలు ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ సంబంధించి వచ్చాయి. దాని మీద ఆటో కొనుక్కోవడానికి అలా షోరూమ్లలో విపరీతమైనటువంటి డ్రైవర్లు ఎగబడుతున్నారు, ఫైనాన్సర్లు ఎగబడుతున్నారు. ఈ 40,000 ఆటోలు సరిపోతాయా లేదా, ఇంకా కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అంటే నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగం పెరిగిపోతున్నది. అట్లే జిల్లాలలో కూడా ఏంటంటే మహాలక్ష్మి పథకం తీసుకురావడం మూలంగా ఎవరు ఊహించని పరిణామం ఇది. అంటే మహాలక్ష్మి పథకం మంచిదే, మహిళలకు వరమే, అందులో మా భార్య పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్ల సర్వీస్, అది ఆ సర్వీస్ ఛార్జీల దగ్గర తీసుకుపోతారు. ఆటో అంటే ఏంటి? 3 సీట్ల ఆటో, అది మీటర్ 2 వెళ్ళేటువంటి ఆటో. హైదరాబాద్ లో ఇదే సిస్టమ్ ఉంటుంది. కానీ జిల్లాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే ఆ 3 సీట్ల ఆటోలలో కూడా
5 మందినో 6 మందినో ఎక్కించుకొని Okay. వాళ్ళు పూట గడవాలి, ఇల్లు గడవాలి, ఎందుకంటే నిరుద్యోగం ఉన్నది కనుక అట్లా వాళ్ళు ఎక్కించుకొని నడిపిస్తున్నారు. కనీసం అందులో ఎక్కడానికి కూడా ఆస్కారం లేకుండా మహిళలు ఆర్టీసీలో పోతున్నారు కనుక మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే అటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. నెలకు 6,500 రూపాయలు వృద్ధి ఇవ్వాలంటున్నాం. ఈ 12,000 వేరు ఎన్నికలు ఇచ్చినటువంటి ఏంటంటే ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి. అంటే నేను చెప్పాను ఆర్టీఏ ఫీజులు పెరిగిపోయాయి కదా, ఆ పెరిగిపోయినటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా, ఆ పెరిగిపోయిన కట్టుకోవడానికి మాత్రం 12,000 రూపాయలు. అది నష్టపోతున్నటువంటి వాళ్ళకి కాదు, ఇది అర్థం చేసుకోవాలి అందరూ. కనుక వృత్తి 6,500 రూపాయలు వృత్తి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తో పాటు ఇక చదువు ఆటో డ్రైవర్లలో BA, BCom చాలా పెద్ద పెద్ద చదువులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆర్టీసీలో డ్రైవర్ గా, కండక్టర్ గా, క్లీనర్ గా, మెకానిక్ గా ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఓకే సార్, ఓకే రైట్. ప్రవీణ్ గారు ఉయ్యాల ప్రవీణ్ గారు ఒకసారి హబీబ్ గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూజన్ గా హబీబ్ గారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? స్పందిస్తున్నది ఇప్పుడే గతంలో బీఆర్ఎస్ పార్టీ దాకా. రైట్. ప్రవీణ్ గారు ఒకసారి మన హబీబ్ గారి దగ్గరికి వెళ్దాం. హబీబ్ గారు ప్రస్తుతం మీరు ఏదో చెప్పారు, దానికి తోడు ఈ రోజు ఏం చెప్పారంటే ఏ ఆటో వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, మంచి ఉన్నత స్థాయిలో చదివారో వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కూడా కల్పించాలి అని ఒక బ్రహ్మాండమైన న్యాయపరమైన కోరిక ఒకరు కోరారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట ఒప్పుకున్నారు, నేను చెప్తాను ఇప్పుడు. చెప్పండి. సాంబశివరావు గారు ఎమ్మెల్యేకు పిలిచి అర్ధరాత్రి అబద్ధాలు చెప్పి మేము సమ్మెకు పోతున్నాము, సమ్మె ఎక్కడ సక్సెస్ కాదు, ఈ సమన్వయ లోపమే సార్ మీ ఆటో వాళ్ళను పెద్ద దెబ్బతీస్తున్నది. సార్ వీళ్ళు ఆ టైం అన్ని సంఘాలకు కలుపుకొని సమ్మెకు పోతే మంచిగా ఉండే. కానీ రెండు జేసీలు ఒక్కటే చేసి పొలిటికల్ జేసీగా వీళ్ళు సమ్మెకి వెళ్ళారు. కానీ ఒక దినం ముందు సాంబశివరావు గారికి పిలిచి ఇలా మాటలు నమ్మరని మాతోని పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు, మేము సమ్మెకి వెళ్తలేము, 10వ తారీఖు తర్వాత మేము చర్చించి మీ సంక్షేమ బోర్డు మీ 12,000 రూపాయలు ఇప్పిస్తా అని చెప్పారు. ఇదే సాంబశివరావు గారు. అట్లనే ఈ జేఏసీ నాయకులు, పొలిటికల్ జేఏసీ నాయకులు ఇప్పుడు ఏమైంది, 8 నెలలు జరుగుతుంది, ఇప్పుడు దాకా 10వ తారీఖు రాలే ఈ జేఏసీ వాళ్ళకి. ఇంకో విషయము, వీళ్ళు మేమే పర్మనెంట్ అడిగామని డప్పు కొట్టుకుంటారు కదా. చాలా సంతోషం మీరు ఒప్పుకునేది మాట. అంటే పర్మనెంట్ అడిగారు, 40,000 బండ్లకు పర్మనెంట్ అడిగారు, 25,000 బండ్లకు ఎలక్ట్రిక్ చేసుకోమని చెప్పారు డీజిల్ బండ్లకి. ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న బండ్లకు బిజినెస్ లేదు, ఇంకా మీరు 40,000 60,000 బండ్లు తీసుకొస్తున్నారు. 40,000 అనుకున్నాం డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు హైదరాబాద్ బండ్లే, గ్రేటర్ హైదరాబాద్ బండ్లే. ఈ 40,000 బండ్లకి బిజినెస్ ఏడికలిస్తాం. మహాలక్ష్మి పథకం వచ్చినాక వందలాది చనిపోతుంటే నువ్వు 40,000 పర్మనెంట్లు అడిగినాడు. అంటే ఇలా డ్రైవర్లు చనిపోతే దీని బాధ్యత నువ్వే లేపాలి, దీని బాధ్యులు నువ్వే అవుతావు. ప్రవీణ్ కుమార్ గారు మీరు ఒక మాట అర్థం చేసుకోండి. ఇంకోటి పాలాభిషేకాలు చేశారు చెప్పారు కదా, పాలాభిషేకాలు చేసింది బ్రోకర్లు, ఏజెంట్లు, ఆర్టీ ఆఫీస్ లో పనిచేసే ఏజెంట్లు, అమ్ముడు పెడతారు కదా బండ్లు, కొనాలి అమ్మాలి, డీలర్స్. సలీం గారు మీ చేతిలోనే ఉన్నారు. ఎస్ఆర్ సలీం గారు మీ చేతిలో ఉన్న ఒక ఏజెంట్, బండి కొనాలి అమ్మాలి బ్రోకర్ పనిచేసే వ్యక్తులు మీ దాంట్లోనే ఉన్నారు. పాలాభిషేకం చేసింది మీ చేతి నాయకులే. ఓకే హబీబ్ గారు, ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులైనటువంటి మల్లేష్ గారు కంక్లూడ్ గా మేము స్టూడెంట్ ఒక మాట చెప్పి లేదంటే నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే నా సబ్జెక్ట్ క్రాస్ చేశాను, సబ్జెక్ట్ నేను చెంది కొంచెం పక్కకు పెట్టాను. ఈయననే చెప్పాడు మేమే పర్మనెంట్ తీసుకోవాలి, దానికి సమాధానం చెప్తున్నాను అన్ని విషయాలు. మీరే తీసుకొచ్చినాక మీ జేఏసీలో ఉన్న నాయకుడే అసెంబ్లీ కాడ ఆయన బొమ్మ పెట్టడం పాలాభిషేకాలు చేశారు. మా జేఏసీ ఉందా, ఆ జేఏసీలో ఏజెంట్లు మల్లేష్ గారు వస్తున్నానండి. మల్లేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన హబీబ్ గారు చెప్తున్నారో కేవలం కొంతమంది ఎవరైతే అక్కడ కాంగ్రెస్ నాయకులు సార్ నాన్ పొలిటికల్ జేఏసీగానే పోతున్నాము సార్. ఇప్పుడు ఒకసారి హబీబ్ గారు ఒక్క నిమిషం అండి, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి హబీబ్ గారు సాంబశివరావు గారు కొంచెం అబద్ధాలు చెప్పించి ఓకే రైట్ కరెక్ట్ సబ్మిట్ చేస్తుంటే చాలా మంచి జరిగేది అన్ని సంఘాలు కలుపుకొని.
అయిపోయింది. హబీబ్ గారు ఆగండి, హబీబ్ గారు ఒక్కసారి మనం మల్లేష్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గారు ఏదైతే హబీబ్ గారు ఆగండి ప్లీజ్. సమయం లేదండి, సమయం లేదు, అందుకని అదే విషయం అడుగుదాం. అదే విషయం మనం మల్లేష్ గారిని అడుగుదాం. ఒక్క నిమిషం ఆగండి సార్. మల్లేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం హబీబ్ గారు ఒక విషయం అంటున్నారు ఏంటంటే సంక్షేమ బోర్డుకు సంబంధించిన కూడా హామీలు ఇచ్చారు, అది కూడా నెరవేర్చలేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు పాలాభిషేకం అనేది ఏదైతే చేశారో వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తులు ఉన్న కొన్ని నాయకులే చేశారని చెప్తున్నారు. ఎప్పుడైతే అందరూ కలిసి సమ్మెకు దిగుతున్న సమయంలోనే కావాలని సాంబశివ గారితో ఆ సమ్మెను విరంపజేశారు అని చెప్తారు. అమలు చేయలేని హామీలను ఈ రోజు మా మీద నుద్ది మమ్మల్ని ఆటాడుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై అదే లీడర్ ఆఫ్ ఐఎన్టీయూసీ మీరేమంటారండి? ఇక్కడ 4 టీవీ ద్వారా తెలియజేసిందంటే ప్రజలకు కృతం తెలియాలి. అన్ని రాజకీయ పార్టీలు కానీ బిఎంఎస్ కానీ ఎక్కడ చూడు ప్రతిపక్ష పాత్ర పోయిస్తుందని చెప్పి నేను అభిప్రాయం చెప్తున్నాను. బిఎంఎస్ ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నాడు. ఎంతసేపు చూడు గవర్నమెంట్ బంద్ చేసినా దాన్ని స్వాగతించరు. ఇవాళ బండ్లు హైదరాబాదు 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 20,000 ఆటోల పర్మిట్లు ఇచ్చినారు. గత 9 సంవత్సరాలుగా అన్ని యూనియన్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఎన్నిసార్లు ఎన్ని మెమోరాలు ఇచ్చారో చూడండి సార్. నిరుద్యోగం పెరుగుతున్నది. హైదరాబాద్లో 1,20,20 లక్షల మంది జనాభా పెరిగింది. ఆ రోజులో 60 లక్షల మంది ఉండి ఈ 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది. ఆటోలు కావాలి, ఇతర జిల్లాలకు వెళ్ళి ఆటోలు హైదరాబాద్ నడుస్తున్నవి చెప్పి అన్ని సంఘాలు గవర్నమెంట్ కోరలేదో ఒకసారి మీ టీవీ ద్వారా ఒకసారి ఆర్టీఓ డిపార్ట్మెంట్ లో మీరు ఎంక్వైరీ చేయండి. రెండవది సార్ ప్రతిపక్షం అన్నప్పుడు కొన్ని స్వాగతించాలి. ఇవాళ మొన్న డిబేట్ చెప్పినాను, రాష్ట్రం కాదు సార్ దేశం మొత్తం రవాణా అనేది చాలా పెద్దది సార్. రైతాంగం తర్వాత రవాణా అనేది మెయిన్ ముఖ్యము. కానీ కేంద్ర ప్రభుత్వము ఒక్క రోజన్నా రవాణా కార్మికుల మీద ఆలోచించిందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2023లో 2019లో మేనిఫెస్టోలో డ్రైవర్ల కోసం క్లుప్తంగా పెట్టింది సార్. మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, మేము డబ్బులు ఇస్తాము. ఇంకా 3 సంవత్సరాలు సార్, 3 సంవత్సరాలు డ్రైవర్లు డేటా తీసుకుంటున్నారు. ఒకరు ఆటో నడిపిస్తారు, కారు నడిపిస్తారు, బైక్ నడిపిస్తారు. వాళ్ళ డేటా తీసుకోవాలి, లేబర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఇవన్నీ విధి విధాలు తయారవుతున్నాయి. కానీ ఇయ్యలేదు అని చెప్పేసి కావాలని ప్రతిపక్షంగా బుద్ధదలుతుంది తప్ప ఎటువంటి మా కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ల పక్షాన క్లియర్గా ఉన్నారు సార్. ప్రతి ఓటరు రేపు పొద్దున రాబోయే కాలంలో ప్రతి డ్రైవర్ కాంగ్రెస్ పార్టీకే ఓటర్ వేస్తారు సార్. ప్రతి డ్రైవరు ఆటో డ్రైవరు ఇప్పటికే వేస్తారు. ఎందుకంటే ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ మహాలక్ష్మి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అందరూ పోతున్నారు, ఏది బస్సులో పోతున్నారు. ఆటో డ్రైవర్లు ఆటోలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చట్టం తెమ్మండి. తెలంగాణ ఆటో డ్రైవర్ల మీద అసెంబ్లీలో డిబేట్ జరిగింది సార్. ఆ అసెంబ్లీలో మన తెలంగాణ అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రి క్లియర్ చెప్పారు, పక్షాన మేమున్నాము, వాళ్ళ భాగంలో మేము చూసుకుని చెప్పినారు. కానీ కావాలని ప్రతిపక్షాలు పుట్టదలు కేంద్ర ప్రభుత్వం 70 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తుంది. విషయంపై ఒకసారి చర్చ పెడదాం. సన్న బియ్యం ఎవరిస్తున్నారు, మూడు పూట తింటున్నాడు. ఇంకోటి ఆటోలు ఫ్రీ ఇస్తారండి, ఆటోలు ఫ్రీ ఇస్తారా? ఇప్పుడు రవి గారు చెప్పారు రవి గారు చెప్పారు ఆటోలు ఫ్రీ అంటే ఫైనాన్స్ కొట్టుకోదా సార్? ఇప్పుడు ఆటో కొనుక్కుంటున్నాం, ఒక షాప్ పెట్టుకుంటున్నాం, మనం పెట్టుబడి పెట్టాలి కదా. అంతా గవర్నమెంట్ ఫ్రీ ఇస్తే గవర్నమెంట్ దగ్గర ఏముంటది? ఏం ఫ్రీ అడిగినాం సార్? మేము ఫ్రీ అడిగినామా? ఆటో ఫ్రీ అడిగినామా? 60,000 బండి ఇచ్చినప్పుడు ఫ్రీ అంటే అది కాదు రవి గారు. 30,000 బండి నడుపుతున్నాడు. మనం కష్టం చేసి మన విధాలు ఉండాలి. మీరు గవర్నమెంట్ కావాలని విషయం మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.
ఈ రోజు ఒక విషయం మాత్రం చాలా క్లియర్ అయిపోయిందండి. ఆటో వాళ్ళకు సంబంధించిన సమన్వయం లోపం ఉండడంతోనే ఈ రోజు ప్రభుత్వం సరి అయిన పద్ధతిలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తలేదనండి చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. మీరు కనుక ఐక్యంగా ఉండి ఒకసారి తమ సమస్యల పట్ల పోరాడితే మాత్రం ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ దిగి వస్తుందని చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఎవరికి ఏం ఉచితాలు ఇచ్చారు, ఆ ఉచితాల వల్ల ఎవరికి ప్రయోజనాలు జరుగుతున్నాయి, ఎవరు లబ్ధి పొందుతున్నారు అనే విషయం పక్కన పెడితే ఈరోజు ఆటో వాళ్ళకు సంబంధించి స్విగ్గీ, ఓలా, ఓబర్ లాంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ ద్వారా అనేక మంది యువకులు మొత్తం కొలాప్స్ అయిపోతున్నారు. 20-40% వరకు వారి దగ్గర నుంచి వెళ్ళి కమిషన్ తీసుకుంటూ వారిని నిలువునా దోపిడీ చేస్తున్నట్టుగా, అలాగే అదే సమయంలో ఈరోజు జలగల్లాగా ఈ ఫైనాన్సర్లు కూడా వారి రక్తాన్ని మొత్తం పీల్చి పిండించుకుంటున్నట్టుగా మొత్తం తేల్చి చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి ఖచ్చితంగా వారికి రావాల్సిన ఏదైతే 12,000 రూపాయలు అడుగుతున్నారో, అలాగే 6,500 రూపాయలు ఏదైతే అడుగుతున్నారో, అలాగే సంక్షేమ బోర్డుకు ఏదైతే నియమించాలని చెప్తున్నారో ఆ విషయాన్ని ఇళ్ల స్థలాలు కాకుండా ఇళ్లను కట్టించి డబల్ బెడ్రూమ్ ఇళ్లు వాళ్ళకి ఇవ్వాలి, ఉచిత విద్య సౌకర్యం కూడా కల్పించాలని ఆశిస్తూ ఈరోజు సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా ఈ డిబేట్ మీరు ఎలా కంక్లూడ్ తెచ్చుకెళ్తున్నారు సార్? ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ సమస్యలు అనేవి ఇంకా ఉన్నాయి. అసలు పరిష్కారం కానటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఐక్యత లేకపోవడం, అంటే ఒక సమన్వయమైనటువంటి మార్గంలో వీళ్ళు వెళ్ళలేకపోవడం, అందరి అభిప్రాయాలు ఏకీకృతం కాకపోవడం వల్ల ప్రభుత్వంపై వీళ్ళ యొక్క ఫోర్స్ ఏదైతే పడాలో అది తగినంత విధానంలో పడటం లేదు. ఇక్కడ విభేదాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాక్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమస్యను ముందు పరిష్కారం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు. మరి దీని దోషం ఎవరిది? నిజంగా దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందువల్ల అంటే 4 Sides టీవీ అనేది అపొలిటికల్, ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేనటువంటి ఒక సంస్థ కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెప్తారు? ఎందువల్ల అంటే అన్నీ కనుక మీరు అనుకున్నట్టు ఉంటే ఆత్మహత్యలు తగ్గాలి, అలాగే వీళ్ళ యొక్క జీవన రేఖలు ఇంకా అద్భుతంగా మారాలి. కానీ ఈ రెండు జరగటం లేదంటే లోపం స్పష్టంగా ఉంది. మీరు హామీలో ఇచ్చినట్లు 12,000 రూపాయలు నెలకు ఇస్తామన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తున్నారు? ఆ డేట్ అనేది స్పష్టంగా చెప్పాలి. 18 నెలలుగా ఇప్పుడు ఏది కూడా అందలేదు కాబట్టి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనేది కూడా మీరు చెప్పాలి. అలాగే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎందువల్ల అంటే మీరు ఏమి హామీలు ఇచ్చారు, వాటిని మీరు ఏ తేదీ లోపల ఇవ్వగలరు? మీరు చెప్పకుండా ఇప్పుడు ఆటో కార్పొరేషన్ అన్నారు, అది లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఉండేటువంటి అనేక సంస్థలు ఒకటి పెడతామన్నారు, వెల్ఫేర్ సంస్థ కూడా ఆ బోర్డు కూడా లేదు. అలాగే మెడికల్ కానివ్వండి, అనేక అంశాలు. ఇప్పుడు జమీల్జీ చెప్పినట్లు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ముఖ్యంగా జమీల్జీ మనం ఆలోచిస్తే లాస్ట్ టైం ప్రోగ్రాంలో మనం ఫ్యూయల్పై సెస్ అనేది కూడా మనం అనుకున్నాం. ఎందువల్ల అంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళకు ఫ్యూయల్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంగా ఫ్యూయల్ సెస్ కూడా వాళ్లకు ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఆటో కార్మికులకు వాళ్ళ యొక్క వృత్తిలో మరింత వాళ్ళు ఉత్సాహంగా పని చేసుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. పరిష్కారం కానటువంటి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలి అంటే ఇక్కడ ఆటో యూనియన్ల మధ్య ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి. భేదాభిప్రాయాలతో మనం ఎప్పుడు కూడా ఎటువంటి ఆశయాన్ని కూడా మనం సిద్ధింప చేసుకోలేం. కాబట్టి మన లక్ష్యం నెరవేరాలి అంటే అందరి గళం ఒకటి కావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం, మీరు నిజంగానే మంచి ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని కాదంటం లేదు. అలాగే చర్చ కూడా గతంలో మీరు చేశారు, దాన్ని కూడా కాదంటం లేదు. కానీ తర్వాత రావాల్సినటువంటి ఆ ప్రయోజనాలు వీళ్ళకి ఇంకా అందటం లేదు. కాబట్టి సత్వరమే ఈ మంత్రిత్వ శాఖ కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులే దీని యొక్క విషయంలో ప్రత్యక్షమైనటువంటి ఆసక్తితో ముందుకు తీసుకొని వెళ్ళాలి.
మన ఆటో కార్మికుల యొక్క జీవితాలని బాగుపరచాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే విద్యుత్ శాఖలో ఆర్టిసన్ కు సంబంధించిన ఒక విషయంపై ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో అనేక స్పందన కలిగిన తర్వాత ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధితో ముంగడొచ్చి వారితో చర్చలు జరపడానికి ముంగడొచ్చింది. కాబట్టి ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మనస్ఫూర్తిగా వారికి స్వాగతిస్తూ వారికి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆటో వాళ్ళ అర్థనాదాలను కూడా అలాగే విని ఈరోజు ఆటో వాళ్ళ సమస్యలు కూడా వారికి సంబంధించిన ఉద్యోగస్తులలో ఆటో వాళ్ళలో కొంచెం మంది నిరాక్షస ఉండవచ్చు. కానీ ఈరోజు అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా ఈరోజు ఆటో వాళ్ళలో స్వయం ఉపాధి వెతుక్కుంటూ వెళ్తున్నారు. వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను పట్ల సరైన మార్గంలో పరిష్కరించి వారిని కూడా ఇంతకుముందు విద్యుత్ శాఖలో సవరించినట్టుగా ఆర్టీసన్ సంబంధించిన సమస్యను పరిష్కరించినట్టుగానే ఆటో వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈరోజు మనతోని పాల్పంచుకున్నందుకు మంద రవికుమార్ గారికి, ఉయ్యాల ప్రవీణ్ గారికి, హబీబ్ గారికి, జి మల్లేష్ గారికి, అలాగే మా ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.